2 సంవత్సరాల క్రితం యాక్చువల్లీ మేము కర్నూలు రావాలి. అయితే కొన్ని అవాంతరాలను బట్టి కర్నూలు రాలేకపోయాం. ఆ సందర్భంలో మేము అనంతపూర్‌లో ఆ మీటింగ్స్, ఆ తేదీలో అక్కడ మీటింగ్స్ జరిగించాం. కానీ ఈసారి దేవుడు పరిస్థితులన్నీ అనుకూలపరిచి మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యాన్ని దేవుడు మాకిచ్చారు. ఈ 3 రోజులు కూడా దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మీకు బోధిస్తాం. వాక్యములో ఉన్న అనేకమైన ఆశ్చర్య సంగతులు తెలుసుకున్నట్లుగా, మీ హృదయాలు తెరవబడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా రండి. యేసు ప్రభువు మనందరి జీవితాల్లో మేలు చేయబోతున్నాడు. మీకున్న ప్రతి సమస్య, పరిష్కారం దొరకని సమస్యలు మీ జీవితంలో ఉన్నాయి. ఐఎమ్ టెల్లింగ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. ఈ 3 రోజుల సభల్లో దేవుని వాక్యానికి చోటు ఇవ్వడం ద్వారా మీ జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. God is gonna do amazing things in your life when you give room to his word. వాక్యాన్ని ఎవరైతే తమ హృదయాలకు ఆహ్వానిస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ఆన్లైన్లో కూడా కొన్ని వేల కుటుంబాలు ప్రపంచవ్యాప్తంగా మన లైవ్లో కనెక్ట్ అయ్యారు. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని అందరూ శ్రద్ధగా ఉన్నారు. ఎవరు అటు ఇటు తిరగద్దు. బీ ఫోకస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఒకసారి ఇలాగే ఓ ప్రాంతంలో ఒక ఆయన కొన్ని మంచి మాటలు చెప్పాలని ఆ గ్రామానికి వచ్చాడు. వస్తే ఆ గ్రామంలో 2 భార్యాభర్తలు జీవిస్తున్నారు. భార్య అంది, ఏమండి కొంచెం నాకు పనులు ఉన్నాయి, మీరు వెళ్ళి, ఆయన ఎవరో వచ్చారట, కొన్ని మంచి మాటలు చెబుతారట, వినేసి రండి, నాకు చెప్పండి, నేను కూడా వాటిని గ్రహిస్తానంది. సరే ఆయన వచ్చాడు, కూర్చున్నాడు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. భార్య అడిగింది, ఏమండి ఏం చెప్పారండి అంటే, ఏం చెప్పారో పెద్ద గుర్తులేదు కానీ ఒక 3 మాటలు అయితే గుర్తున్నాయి అన్నాడు. ఏంటవి అని అడిగితే, అందరూ వచ్చారా అన్నాడు, అది గుర్తుంది. రెండోది అందరూ కూర్చున్నారా అన్నాడు, అది కూడా గుర్తుంది. మూడోది అందరూ వెళ్ళిపోతున్నారా అన్నారు, ఆ మాట కూడా గుర్తుంది అన్నాడు. అంతసేపు అక్కడుండి 3 మాటలా మీరు విన్నది? సర్లే, మీరు వెళ్ళి మన తోటలో మంచం వేసుకుని పడుకోండి. ఎందుకంటే వేసవికాలం కాబట్టి మామిడి తోటల్లో మామిడికాయలన్నీ చక్కగా కాసి ఉన్నాయి. దొంగలు రాకుండా ఆ తోటను కాపాడనని చెప్పి భర్తను పంపించింది. అతను వెళ్ళాడు, ఒక మంచాన్ని తీసుకుని వెళ్ళాడు, తోటలో పడుకున్నాడు. తోటను కాయాల్సినోడు నిద్ర వచ్చేసి పడుకుని పోయాడు. నిద్రపోతున్న సమయంలో కొంతమందికి టాకింగ్ ఆర్ స్పీకింగ్ ఇన్ ద స్లీప్ అని ఒక చిన్న అలవాటు ఒకటి ఉంటుంది. తెలుగులో వాటిని కలవరింతలు అంటారు, లేదా కలవాట్లు పలకడం. ఉదయం అంతా విన్న మాటలు సాయంకాలం వచ్చేసరికి రాత్రులు కలవాట్లు పడుకుతూ ఉంటారు. కొంతమంది అయితే నిద్రలో అటు ఇటు నడిచేవాళ్ళు కూడా ఉంటారు. రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అనుకోండి. అయితే ఆ వ్యక్తికి కలవాట్లు పలికే అలవాటు ఉంది. మంచం మీద పడుకున్నాడు, కాసేపట్లో ఆయన కలవాట్లు పలకబోతున్నాడు. ఇంకా ఆ సందర్భంలో ఒక 3 దొంగలు ఆ తోటలోనికి వచ్చారు మామిడికాయలు దొంగిలించడానికి. వాళ్ళు అలా వచ్చారో లేదో ఈయన మొదటి కలవరింత పలుకుతున్నాడు, అందరూ వచ్చారా అన్నాడు. అరే నిద్రపోతున్నాడు అనుకున్నాం, వీడు ఎలా చూస్తున్నాడు మనల్ని అని చెప్పి కొంచెం టెన్షన్ వచ్చింది వాళ్ళకి. వెంటనే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క చెట్టు క్రింద కూర్చున్నారు. ఇప్పుడు రెండో మాట అన్నాడు, అందరూ కూర్చున్నారా అన్నాడు. ఏదో సీసీటీవీ కెమెరాల్లో చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందరూ కూర్చున్నారు అనేటప్పటికీ వాళ్ళు కొంచెం భయం వేసి, ఎవరో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఇక్కడ దొంగతనం చేయడం మన వల్ల కాదు, పరిగెత్తండ్రా అని చెప్పి అలా వెళ్ళిపోతుంటే ఇంకొంచెం గట్టిగా అందరూ వెళ్ళిపోతున్నారా అన్నాడు. ఆ మాటకి మళ్ళీ ఇంకెప్పుడు ఆ తోటలోకి వారు రాలేదు. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే జాగ్రత్తగా గమనించండి. అతడు విన్న 3 మాటలు అతని సంపదను కాపాడేయలేదా, అతని తోటను కాపాడేయలేదంటే ఖచ్చితంగా కాపాడే. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు ఇప్పటికే చాలా మాటలు విన్నారు, మరికొన్ని మాటలు వినబోతున్నారు. ప్రతి మాట మీకు ప్రయోజనకరమైన మాటే. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, బైబిల్ని దేవుడు ఎందుకు మనకిచ్చాడు? వై గాడ్ హెస్ గివెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు us అండ్ ద బైబిల్ టు us. అనేక మంది ప్రవక్తలను ప్రేరేపించి, అపోస్తలులను ప్రేరేపించి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, పౌలు భక్తుడు అంటాడు, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము మనందరికీ ప్రయోజనకరమైందని ఉందన్నాడు. ప్రయోజనకరంగా దేవుని వాక్యం ఉంది. ఏ విషయాల్లో ప్రయోజనం ఉంది అంటే, ఒకటి ఉపదేశించడానికి ప్రయోజనకరం, ఆ తర్వాత ఖండించడానికి ప్రయోజనకరం, ఆ తర్వాత తప్పు దిద్దడానికి ప్రయోజనకరం, చివరిలో నీతి యందు శిక్షణ చేయడానికి ప్రయోజనకరమైంది అని 4 ప్రాముఖ్యమైన విషయాల్లో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆ మాటలన్నీ రాసుకుంటూ వచ్చాడు.
ఎందుకు దేవుడు వాక్యం మనకి ఇవ్వబడిందంటే మొట్టమొదటిగా ఉపదేశం మనం పొందాలని. ఉపదేశము మనం పొందినప్పుడు, ఉపదేశాన్ని గ్రహించినప్పుడు ఖచ్చితంగా ఉపకారం జరుగుద్ది మనకి. ఆ తర్వాత నీతి యందు మనలందరినీ శిక్షణ చేయడానికి. దేవుని యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆశ మనందరూ కూడా దేవుని నీతిలో ఎదగాలని, ఆయన నీతిలో వర్ధిల్లాలనే దేవుడు పరిశుద్ధ లేఖనాన్ని మనకిచ్చాడు. వెన్ యు ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ స్పీక్స్ టు యూ. దేవుని వాక్యాన్ని గౌరవించే విధానంలోనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ రోజున చాలా చోట్ల చాలా సభలు జరుగుతున్నాయి, ఎన్నెన్నో గంభీరమైన సభలు జరుగుతున్నాయి, కానీ చాలా చోట్ల దేవుని వాక్యం లేదు. వాక్యాన్ని మరుగు చేసేసి రకరకాల కార్యక్రమాలు చేస్తూ మనుషులను ప్రక్కదోరి పట్టించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ వాక్య సభలకు మీ సమయాన్ని వెచ్చించి వచ్చారు చూసారా, మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను. మా పరిచర్యలో, మా సభల్లో దేవుని వాక్య ప్రవాహము స్పష్టంగా ఉంటుంది. వాక్యములోనే మీకు కావలసిన పరిష్కారాన్ని దేవుడు మీకు ఇచ్చి మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. గ్రంథాలు మీ దగ్గర ఉంటే తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. 2 Kings chapter 5 and I would like to read verse 14. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి చూడాల్సిన మనం చేస్తున్నాను. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. అందరూ ఈ మాటను చెప్పండి, అతడు శుద్ధుడాయను. ఎవరతను అంటే బైబిల్ ఒక సైన్యాధిపతి గురించి మాట్లాడుతుంది. పూర్వదినాల్లో సిరియా దేశానికి ఒక ఆర్మీ జనరల్ ఉండేవాడు. అతని పేరు నయమాను అని బైబిల్లో రాయబడింది. అతడు రాజుగారికి చాలా సన్నిహితంగా ఉన్నాడు. అదేంటో కానీ దేవుడే అతనికి గొప్ప విజయాలు ఇవ్వడం ద్వారా తన యజమానుని దృష్టిలో చాలా గనుడయ్యాడు. హీ బికేమ్ సో గ్రేట్. ఎందుకంటే అతడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ విజయం వస్తుంది, అక్కడ శత్రువులను జయిస్తున్నాడు. అయితే అతని జీవితంలో ఒక లోపం ఉంది. అతడు పరాక్రమశాలియే కానీ అతడు కుష్ఠరోగి అని బైబిల్లో రాయబడింది. హీ వాజ్ అ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్, బట్ ద బైబిల్ సేస్ హీ వాజ్ అ లెపర్. అతడు ఒక కుష్టు వ్యాధి కలిగిన వాడు. ఈ కాని అనేది ఉంటుంది చూసారా, అది చాలా డేంజర్. అది ఎప్పుడైనా ఎవరి గురించి అయినా మీరు ఒక 10 మంచి పాయింట్లు చెప్పి చివరిలో కానీ అన్నారనుకోండి, ఆ చెప్పు అదేంటో చెప్పు అనే ఆసక్తి అక్కడే ఉంటుంది. ఆ ముందున్న 10 పాయింట్లు ఎవరు పట్టించుకోరు. మా అబ్బాయి అండి చాలా మంచోడండి, చాలా హ్యాండ్సమ్ అండి, చాలా ఇంటెలిజెంట్ అండి, మంచి జాబ్ అండి, చక్కని దేశంలో ఉన్నాడండి, అన్నీ బాగున్నాయి కానీ అన్నారనుకోండి, ఫోకస్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఆ కానీ తర్వాత ఏముందనేదే తెలుసుకోవాలని ఆలోచన. ప్రాముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్ వస్తే పెళ్లి చూపుల కార్యక్రమాల్లో ఇలాంటివి చాలా ఎక్కువగా వినపడుతుంటాయి. మా అమ్మాయి అండి చాలా మంచిదండి, చాలా ఉన్నతమైన పరిస్థితిలో ఉందండి కానీ అన్నారనుకోండి, ఇంకంత పోయినట్టు. అక్కడ ఉందా ఏమన్నా కానీ నీ జీవితంలో? నయమాను జీవితంలో ఒక కానీ ఉంది. అదేంటో తెలుసా? అతడు పైకి చూడ్డానికి చాలా బాగున్నాడు, సమాజంలో చాలా మంచి పేరుంది. హీ వాజ్ ఎ హైలీ రెప్యూటెడ్ పర్సన్ బికాస్ హీ వాజ్ ఎ ఆర్మీ జనరల్. అతడు ఒక అద్భుతమైన సైన్యాధిపతిగా ఉన్నాడు. కానీ అతని జీవితంలో కుష్టు వ్యాధి అతని తీవ్రంగా బాధిస్తుంది. బయట అతని జీవితం వేరు, ఇంటి లోపల అతని జీవితం వేరు. బయటికి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ వేసుకుని వెళ్తున్నాడు, ఒక మంచి టోపీ పెట్టుకుని వెళ్తున్నాడు, కాళ్ళకు ఒక చక్కని ఆ కాలంలో బూట్లో లేకపోతే చెప్పులో మొత్తం కవర్ చేసే చెప్పులు ఏమన్నా ఉండుంటే అవి కూడా వేసుకుని వెళ్తున్నాడు. పైకి చూడ్డానికి చాలా బాగున్నాడు, ప్రజలందరి దగ్గర చాలా చక్కని గుర్తింపు ఉంది. కానీ ఇంటికి వచ్చి ఆ వస్త్రాలు తీస్తూ ఉంటే అతని దేహం నుండి ఉన్న కుష్టు వ్యాధి దుర్వాసన కొడుతూ ఉంది. ఆ భయంకరమైన కుష్టు వ్యాధితో వచ్చిన మచ్చలు అతన్ని బాధిస్తున్నాయి. చాలామంది జీవితాలు కూడా ఈ రోజున అలాగే ఉన్నాయి. బయట ఒకలా ఉంటారు, ఇంటిలో మరొకలాంటి జీవితాలు. పైకి అందరికీ మంచిగా కనబడతారు కానీ ఇంటిలో వారికి సాక్ష్యం ఉండదు. మనుషులు ఎదుట చాలా గొప్పగా కనబడతారు కానీ వారి గృహాల్లో వారికి సరైన సాక్ష్యం లేదు. బహుశా నయమాను అలాంటి పరిస్థితిలో ఉంటే ఒకసారి ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి చాలామందిని కొనిపోబోయి అందులో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. అమ్మాయి పేరు బైబిల్లో రాయబడలేదు కానీ ఆమెకున్న మంచి కోరిక ఏంటంటే, నా యజమానుడు మా ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతాడు, అలా బాగుపడాలని నేను కోరుతున్నానని ఆ యవనస్తురాలు చక్కని కోరికను వెల్లడి చేసింది. వాట్ ఏ గ్రేట్ డిజైర్ ఇట్ వాస్. వాస్తవానికి తల్లిని, తండ్రిని, తోబుట్టువుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, జన్మభూమిని
వేరు చేసి తీసుకొచ్చేసిన వ్యక్తి యొక్క నాశనాన్ని కోరుకోవాల్సిన అమ్మాయి ఆ వ్యక్తి బాగుపడాలని కోరుతున్నాను అంటే ఆ యవనస్తురాల్ని ఖచ్చితంగా మనం అభినందించాలి. వెంటనే నయమాన్ గారు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలనుకుంటున్నాను, యుద్ధానికి అయితే కాదు, నాకున్న రోగాన్ని బాగు చేసుకోవడానికి నువ్వు ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వాలన్నాడు. వెంటనే రాజుగారు లెటర్ రాశారు. లెటర్తో పాటుగా కొన్ని బహుమానాలు యాడ్ చేశాడు. ఆనాడు ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్న ఆ వ్యక్తికి ఉత్తరం రాసి, మా సైన్యాధిపతి మీ దగ్గరికి వస్తున్నాడు, కొంచెం కుష్టు వ్యాధి బాగు చేసి పంపించండి అని ఉత్తరం రాశాడు. ఉత్తరం అందగానే ఆ రాజుగారు కొంచెం కంగారు పడ్డాడు. మేమేమన్నా దేవుణ్ణా స్వస్థపరిచి పంపించడానికి? రాజుగారు, సిరియా దేశపు రాజు మన మీద దెబ్బలాడడానికి, యుద్ధం ఆడడానికి ఎలాంటి కారణాన్ని వెతుక్కుంటున్నాడో చూడండి అని చెప్పి ఆయన కంగారు పడ్డాడు. ఈ విషయం ప్రవక్త అయిన ఎలీషా గారికి తెలిసింది. ఎలీషా అన్నాడు, ఇక్కడ ప్రవక్త ఉన్నాడని అతను తెలుసుకోవాలి, సెండ్ హిమ్ టు మీ, నా దగ్గర పంపించాడు అన్నాడు. వెంటనే నయమాను ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. మనందరికీ తెలిసిన విషయమే. ఎలీషా గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఒక రెమెడీ ఇచ్చారు, ఒక పరిష్కార మార్గాన్ని ఇచ్చారు. ఇక్కడ దగ్గరలో యోర్దాను నది ఉంది, ఒకసారి వెళ్ళి 7 సార్లు దానిలో మునుగు, నీ దేహం పసిపిల్ల దేహంలో మారుతుంది. నువ్వు ఏ సమస్యతో అయితే నా దగ్గరకు వచ్చావో ఆ సమస్య పరిష్కారం అదే అనగానే ఈ వ్యక్తి గబగబా వెళ్లాల్సిన వాడు కొంచెం సంశయించాడు. మా దేశంలో అబానా, ఫర్ఫర్ అనే నదులు చాలా అద్భుతమైన నదులు, వాటిల్లో మునిగితే నాకు ఈ స్వస్థత రాదా? ఈ యోర్దాను నదిలో డర్టీ వాటర్, దీనిలో నేను మునిగి స్వస్థత పొందాలని కోపంతో వెనక్కి వెళ్ళిపోతుంటే మరలా తన పనివాడు ఒకడు చిన్నోడు, ఆయన కూడా, అయ్యా ఒక ప్రవక్త ఏదైనా గొప్ప పని చేయమంటే నువ్వు చేయవా, ఆ కెపాసిటీ నీకు లేదా అనేదో చెప్పారు, చేయొచ్చు కదా అని మరలా మోటివేట్ చేయగానే వెళ్ళి యోర్దాను నదిలో దైవజనుడు చెప్పినట్టుగా 7 సార్లు మునిగిన తర్వాత బైబిల్ సెలవిస్తూ ఉంది, అతని దేహము పసిపిల్ల దేహం వలె అయిందని బైబిల్లో రాయబడింది. ఇదంతా కూడా రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో ఉన్న విషయాన్ని చెప్పాను. నేను ఇంకేమీ ఇంటర్ప్రిట్ చేయలేదు, లేదా దీనిలో ఉన్న విషయాలు ఏమీ కొత్తగా నేనేం చెప్పలేదు. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నా అంశం ఏంటంటే, నయమాను ఎలీషా గారి మాట విని యోర్దాను నదిలో మునిగిన తర్వాత అతడు శుద్ధుడయ్యాడు కదా, మార్పు వచ్చింది కదా. మార్పు వచ్చిన తర్వాత అతని బిహేవియర్లో ఎలాంటి మార్పులు సంభవించాయి? దైవజనుని యొక్క ఆ స్పర్శ, లేకపోతే దైవజనుని యొక్క తాకిడి దేవుడు చెప్పినట్టుగా చేసినప్పుడు అతడు శుద్ధుడైన తర్వాత నయమానులో వచ్చిన మార్పులేంటి? ఈరోజు ఆ మాటను నేను కొంచెం వివరించి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. బహుశా ఈరోజు మీరు కూడా ఒక మార్పు కోసం దేవుని దగ్గరికి వచ్చారేమో. వెస్లీ గారు, నా భార్య మారాలని కోరుతున్నానండి, నా భర్తలో మార్పు రావాలని కోరుతున్నానండి, లేదా నా వ్యక్తిగత జీవితంలో మార్పు రావాలని ఆశిస్తున్నానండి, నా పిల్లలు మారాలని కోరుకుంటున్నానండి, నా స్థితిగతులు మారాలని ఆశిస్తున్నానని ఈ రోజుల్లో చాలామంది నిజమైన మార్పు కోసం కనిపెడుతున్నారు. ప్రతిరోజు మాకు కొన్ని వందలాది ఫోన్స్ వస్తూ ఉంటాయి, లేదా ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఓపిక చేసుకుని ఉత్తరాలు కూడా రాస్తూ ఉంటారు. వాటన్నిటిలో మేము జాగ్రత్తగా కేటగరైజ్ చేస్తే ఆ ఉత్తరాలన్నీ కూడా ఏంటి, వారు రాస్తున్న మాటలు ఏంటి అని చూస్తే చాలామంది కోరుకుంటుంది ఏంటో తెలుసా? మా జీవితంలో ఒక మార్పు రావాలి, మేము మారాలని కోరుతున్నామని చాలామంది ఆశిస్తున్నారు. నిజమే, ఒక మనిషిలో మార్పు తీసుకొచ్చే వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది కేవలం దేవుడు మాత్రమే. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. మనుషుల్లో మార్పు అనేది చాలామంది ఆశిస్తున్నారు ఈ రోజుల్లో. కానీ నిజమైన మార్పు ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని దగ్గర నుండి మాత్రమే రావాలి. నూతన నిబంధనకు మనం వచ్చిన తర్వాత పాత నిబంధనలో రాయబడిన అనేకమైన విషయాలు ఆధ్యాత్మికమైన అర్థంలో మనం తీసుకున్నప్పుడు ఆత్మలో దీవెన పొందుతాం. ఇక్కడ శుద్ధీకరించబడడం అనేది కేవలం నేను శరీరం గురించి మాట్లాడడం లేదు, కేవలం కుష్టు వ్యాధి శరీరానికి సంబంధించిన అంటలేదు. చాలామందికి ఆధ్యాత్మికమైన కుష్టుతనం ఉంది. కుష్టు వ్యాధి ఒక మనిషిని ఎలా తినేస్తూ ఉంటుందో, ఒక మనిషి దగ్గర ఎలా దుర్వాసన ఇస్తూ ఉంటుందో, అలాగే చాలామంది ఆధ్యాత్మిక జీవితాలు కూడా ఈరోజు తినివేయబడుతున్నాయి, దుర్వాసనతో నింపబడ్డారు. పాపం అనే కుష్టుతో ప్రతి మానవుడు బాధింపబడుతూనే ఉన్నాడు, వేధించబడుతూనే ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి బైబిల్ సెలవిచ్చింది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారని. పాపము అనేది కుష్టు వ్యాధి కన్నా భయంకర వ్యాధి. ఒక మనిషిని ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా తినేస్తున్న వ్యాధి పాప సంబంధమైన వ్యాధి. ఆ వ్యాధి నుండి మనిషిని ఎవరు విడుదల చేయగలరు? పాపము నుండి ఏ ఒక్కరు మనిషిని విడుదల చేయగలరు అని ఆలోచన చేస్తే, ఆనాడు నయమాను యోర్దాను నదిలో మునగడం ద్వారా 7 సార్లు మునగడం ద్వారా అతడు శుద్ధుడయ్యాడు.
యేసుక్రీస్తు ప్రభు రక్తములో ఎవరైతే సంపూర్ణంగా తమ జీవితాలు సమర్పించుకుంటారో వారు అన్ని విషయాల్లో శుద్ధీకరణ పొందుతారని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ఈ శుద్ధీకరణ జరిగిన తర్వాత నయమాన్ గారి జీవితం ఎలా ఉంది, శుద్ధీకరణ జరగకపోతే అతని జీవితం ఎలా ఉంది, దీన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి మీకు అర్థమయ్యేలాగా. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, మార్పు చెందిన తర్వాత, ప్రభువుని హృదయంలో చేర్చుకున్న తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, అలా రాకపోతే ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నయమాను జీవితాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని మాటలు మీతో మాట్లాడుతాను, జాగ్రత్త వినండి. నెంబర్ 1, మొదటి మాట ఏంటో తెలుసా? ప్రభువు దగ్గరికి రాక మునుపు లేదా యేసు రక్తంలో మనం కడగబడక మునుపు మన జీవితాల్లో గర్వము ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక రూపంలో మనిషిలో గర్వం అనేది తాండవమాడుతూ ఉంటుంది. ఆ మాటను జ్ఞాపకం చేస్తాను, చూడండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 9వ వచనం నేను చదువుతాను. ఆ మాటను జాగ్రత్తగా మీరు కూడా వినాల్సిందే మనం చేస్తున్నాం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా. ఇంట్లోకి వెళ్ళడానికి ప్రాబ్లం ఏంటండి నయమాన్ గారు? మీకు వెళ్ళరా లోపలికి? దేవుని సేవకుడు ఉన్నాడు లోపల, ఎలీషా గారు ఉన్నారు, బయట ఎందుకున్నారు అంటే నయమాన్ యొక్క యాటిట్యూడ్ ఏంటో తెలుసా? సేవకుడే నా దగ్గరికి రావాలి. ఎలీషా గారు సైన్యాధిపతి గారు వచ్చారు, ఒక ఆర్మీ జనరల్ గారు వచ్చేసారట నన్ను చూడడానికి అని చెప్పి తెలియగానే ఆయన ఎక్కడున్నా ఏ పనున్నా అన్నీ ఆపేసుకుని ఒక్క జంపులో నా దగ్గరికి వచ్చేసి, అయ్యా సార్ గారు మీరు సైన్యాధిపతి గారట, చాలా గొప్పవారట, మీరు రాజుగారి దగ్గర ఉంటారట, మీకేంటి అవసరమో చెప్పండి, మీరు ఇంత దూరం రావాలా, కబురు పెడితే నేనే రానా అని అనాలనుకున్నాడేమో. అందుకనే నయమాన్ అంత దూరం వచ్చి ప్రవక్త ఇంటి లోపలికి వెళ్లకుండా ఎక్కడి నుంచి ఉన్నాడట? ఇంటి బయట నిలబడ్డాడు. ఆ యాటిట్యూడ్ మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది తెలుసా? నయమాన్లో గర్వం ఉంది, అహంభావం ఉంది. ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రభు దగ్గరికి రానంత వరకు, క్రీస్తు ప్రభు రక్తంతో కడగబడకపోతే ఆ వ్యక్తి జీవితం దేంతో నింపబడి ఉంటుందో తెలుసా? ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక రూపంలో గర్వము ఏలుబడి చేస్తూ ఉంటుంది. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈరోజు ప్రపంచాన్ని చూస్తూ ఉంటే మీరు ఎవరిని కదపండి, ఏదో ఒక విధానంలో మనిషి గర్వపడుతూనే ఉన్నాడు, అహంభావంతోనే నింపబడ్డాడు. ఒక వ్యక్తి గర్విష్టి అని ఎలా తెలుసా? అతడు మాట్లాడే మాటల్లోనే అతడు గర్వం ఉందా లేదని పసిగట్టచ్చు. ఇక మరలా పెద్ద టెస్ట్లు ఏం చేయక్కర్లే, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో కూర్చోబెట్టి గర్వం ఉందా లేదా అని రకరకాల పరీక్షలు చేయక్కర్లే. అతడు మాట్లాడే మాటలు ఉంటాయి చూసావా, అవే ఒక వ్యక్తి దీనత్వంతో ఉన్నాడా లేదా గర్విష్ఠుగా ఉన్నాడని చాలా క్లియర్గా అర్థమైపోద్ది. బైబిల్ సెలవిచ్చింది, ధనవంతుడు దురుసుగా మాట్లాడతాడని బైబిల్లో ఉంది. గర్విష్ఠులు వదరబోతులుగా ఉంటారని, ఇష్టానుసారం మాట్లాడతారని, తమ నోటి మాటలను బట్టి అనేక మందిని గాయపరుస్తారని బైబిల్ గ్రంథాలు అనేక లేఖనాల్లో అవన్నీ చూపించడానికి ఇప్పుడు సమయం కాదు. ప్రభు దగ్గరికి రాక మునుపు లేదా అతడు శుద్ధీకరణ పొందక మునుపు నయమాన్లో గర్వం ఉంది. ఇష్టానుసారం జీవించాడు. దైవజనుని దగ్గరికి వచ్చి కూడా ఇంటి ముందే నిలబడ్డాడు కానీ ఇంటి లోపలికి రాలేదు. విన్నవించుకునే మనసత్వంలో లేదు, తగ్గించుకునే మనసత్వంలో లేదు. ఈ రోజుల్లో బహుశా నీ జీవితంలో కూడా గర్వం ఉందా? యూ హ్యావ్ టు చేంజ్ టు నైట్. ఈ రాత్రి నీలో మార్పు రావాలి. అహంభావంతో వీగిపోతున్నావా? నీవెదుర్కొంటున్న అనేకమైన ప్రతికూల వాతావరణాలకి బహుశా నీ గర్వమే కారణమే. ఒకసారి ఆలోచించాయి. ఇంటిలో గర్వించేవాళ్ళు, సంఘాల్లో గర్వించేవాళ్ళు, సమాజంలో గర్వించేవారు. తమకున్న కులాన్ని బట్టి, తమకున్న మతాన్ని బట్టి, తమకున్న స్థాయిని బట్టి, తమకున్న పూర్వ ఆస్తులను బట్టి, తమకున్న చదువును బట్టి, తమకున్న ఉద్యోగాలను బట్టి, తమకున్న బంధు బలగాన్ని బట్టి, తమకున్న స్టేటస్ని బట్టి గర్వించేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. బైబిల్ సెలవిస్తున్న జాగ్రత్త వినండి. ఓ గర్విష్ఠుడా, నువ్వు దేవునికి విరోధం అయిపోయావు. దేవుని పక్షంగా నువ్వు లేవు. ఏ రకమైన గర్వం నీలో ఉంది? అనేకసార్లు నేను చెబుతూ ఉంటాను, ఆయా సందర్భాల్లో 4 రకాలైన గర్వాలు ప్రపంచంలో ఈరోజు నిలబడి చేస్తున్నాయని ఓ దేవుని సేవకుడు అన్నాడు. అందులో మొట్టమొదటి ఏంటి తెలుసా? ప్రైడ్ ఆఫ్ ఫేస్ అన్నాడు ఆయన. ప్రైడ్ ఆఫ్ ఫేస్ అంటే తమకున్న ముఖ రూపాన్ని బట్టి, శారీరక దారుఢ్యాన్ని బట్టి, అందాన్ని బట్టి గర్వించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంచెం అందంగా ఉంటే ఇంకా పట్టుకోలేం. నా అంత అందగత్తే కర్నూలులో ఎవరైనా ఉన్నారా? సినిమాల్లో ట్రై చేయనా? చెయ్యి, అందరూ ట్రై చేస్తారు. నేను అక్కడ నీ జీవితం అంతా ఇబ్బందులు పాలవుతుంది. దేవుడు కొంచెం ముక్కు తిన్నగా పెట్టాడని గర్వమా నీకు? డోంట్ టచ్ మీ అంటావా అందరినీ? ఒక కాకి నామాలు పెట్టుకున్నట్ట డోంట్ టచ్ మీ అందట. మిగతా కాకులని దగ్గరికి వస్తే నామాలు పెట్టుకుని, ఆ సందర్భంలో ఎవడో ఒకసారి క్యాట్ బాల్ తీసుకున్న రాయితో టకామని కొట్టగానే తలకాయ మీద తగిలి కింద పడిపోయింది. ఎవరైనా వస్తారా? కాపాడతారు. ఇప్పుడు ఎవరు వస్తారు?
నీకు అంతా బాగున్నప్పుడు ఎవరిని రానివ్వలేదు కదా దగ్గరికి నువ్వు. నీకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరిని దగ్గర రానివ్వలేదు కదా. ఇప్పుడు నువ్వు దెబ్బలు తగిలి పడిపోతే ఎవరు వస్తారు నీ దగ్గరికి? ఆలోచించి ఒకసారి. గర్వం వెలుబడి చేస్తున్నా నీలో. కొంచెం అందంగా ఉంటే చాలు కొంతమంది పట్టుకోలేని పరిస్థితి. అందంగా ఉన్నావా, దేవుని స్తుతించు. ఒకవేళ అది కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నీ ఆధార్ కార్డు చూసుకో ఒకసారి, ఎంత అందంగా ఉన్నావో తెలిసిపోద్ది దానిలో. మళ్ళీ ఇంకోటి ఎవడో చెప్పక్కర్లేదు, నీకు దగ్గరే పెట్టుకో దాన్ని. నీ పర్సులోనో లేకపోతే నీ చేతిలోనో పెట్టుకో, లేదా నీ ఫోన్లోనో ఫోటో తీసి పెట్టుకో. నేను అందంగా ఉన్నాను అనగానే ఒకసారి చూసుకో, చచ్చిపోద్ది ఆ ఫీలింగ్ దెబ్బకి. అబ్షాలోము తనకున్న అందాన్ని బట్టి గర్వించాడు, తనకున్న కురులను బట్టి గర్వించాడు. ఆఖరికి అదే గర్వం అతను ఏం చేసింది చెప్పండి? మరణానికి ఇడ్చుకుని పోయింది. జాగ్రత్త సుమా. ఈరోజు ఎంతమంది తమ ముఖాన్ని బట్టి, తమకున్న దేహదారుఢ్యాన్ని బట్టి, తమ రూపాన్ని బట్టి గర్వించేవాళ్ళు. సమ్ పీపుల్ హ్యావ్ ప్రైడ్ ఆఫ్ ప్లేస్ అన్నాడు ఆయన. నాట్ ఓన్లీ ఫేస్ బట్ ఆల్సో ప్లేస్. తమకున్న స్థాయిని బట్టి గర్వించేవాళ్ళు. నేను ఎవరిని అనుకున్నావు? నా స్థాయి ఎంత గొప్పది అనుకున్నావు? నా ఉద్యోగం ఎంత గొప్పది? నేనేం చేసినా చెల్లుతుంది, ఎవ్వడు మాట్లాడడానికి వీల్లేదు. అన్యాయం చేసినా, అక్రమం చేసినా అందరు నోరు మూసుకుని ఊరుకోవాలి, ఎందుకంటే నేను చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నానని గర్వించేవాళ్ళు లేరా? నెబుకద్నెజరు అలా గర్వించలేదా తన స్థానాన్ని బట్టి? దేవుడు తీసుకెళ్లి నెబుకద్నెజరుని 7 సంవత్సరాలు గడ్డి తినిపించాడు. ఒక సర్వలోక చక్రవర్తి 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడని బైబిల్లో రాయబడింది. బోయాంత్రఫీ అంటారు దాన్ని. ఒక సైంటిఫిక్ వర్డ్ ఏంటంటే బోయాంత్రఫీ, ఒక మనిషి జంతువులా ప్రవర్తించడం. అది నెబుకద్నెజరుకు వచ్చింది. 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడంటే వెళ్ళి. గర్వమణచి గద్దెలు దింపి దేవుడు గడ్డిని కూడా మేపిస్తాడు ఒకవేళ గర్వంతో ఉన్నావంటే. కొన్ని సందర్భాల్లో నెబుకద్నెజరు తన స్థానాన్ని బట్టి గర్వించాడు. నిజంగా దేవుడిని హెచ్చించి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడా? అనేక మందికి సహాయపడడానికి ప్రయత్నించాయి. అనేక మందికి నువ్వు ఏ విధంగా సహాయపడగలవో, ఇబ్బందులు ఉన్న వారిని ఏ విధంగా పైకి లేవనెత్తగలవో ఆలోచించే. కానీ నీకున్న స్థాయిని బట్టి, అంతస్తుని బట్టి గర్వించావంటే బహుశా ఆ స్థాయి కోల్పోతావేమో. ఒకసారి ఆలోచించే. మూడవది, సమ్ పీపుల్ ప్రైడ్ ఆఫ్ ద రేస్. దే హ్యావ్ ప్రైడ్ ఆఫ్ ద రేస్. వారికున్న కులాన్ని బట్టి గర్వించేవారు, మతాన్ని బట్టి గర్వించేవారు. మా కులం ఏమనుకున్నారండి? మా చాలా అగ్రకులం, మేము చాలా ఉన్నతమైన వాళ్ళం, మా కులం చాలా గొప్పది. ఏదో ఎక్కడో అలా వాక్యం వినేసి సువార్త అంగీకరించి ఏదో ఇందులో కలిసిపోయాను, కానీ అసలు మా బ్యాక్గ్రౌండ్ ఏమనుకుంటారంటారు కొంతమంది. ఇప్పుడు ఏమైనా తగ్గిపోయావు నువ్వు? యేసుప్రభువుని అంగీకరించి ఏమైనా చిన్నగా అయిపోయావు నువ్వు, లేదా తగ్గిపోయావా? ఇంకా ఉన్నతమైన స్థానానికి వచ్చావు కదా నువ్వు. కులాలు మనుషులు కల్పించినవే కదా. దేవునికి, నిజమైన దేవునికి కులము మతం ఉందా? నిజమైన దేవునికి ఏ కులాన్ని ఆపాదిస్తావు, ఏ మతాన్ని అంటిస్తావు? దేవుడు దేవుడే. ఆయన రూపంలో తన పోలికలో మనుషులను చేస్తే మానవుడు వివిధమైన కులాలు, మతాలు, రకరకాలు కల్పించుకుని దేవుని దూరం అయిపోతున్నాడు తప్ప కులం ఎవరికైనా కూడుబెడుతుందా, లేదా ఉన్నతమైన స్థానాన్ని తీసుకొస్తుందా? ఆలోచన చేయండి. ఈ రోజున కుల గజ్జి ప్రపంచంలో చాలా భయంకరంగా పెరిగిపోయింది. అమెరికాలో మన కోర్టులో కేసు వేశారు. అదేంటంటే, అమెరికాకి మన ప్రాంతం వాళ్ళు చాలామంది వెళ్ళిపోయి అక్కడ కూడా కుల గొడవలు తీసుకొస్తే అక్కడ అధికారులు వాళ్ళని హెచ్చరించారు, మీరు ఇండియాలో కులాల గొడవలు లేదా కుల చిచ్చులు ఉంటాయేమో కానీ అమెరికాలో తీసుకురాకండి. అంటే ఇది మా సంస్కృతి అని కోర్టులో కేసేశారు. కులాలు ఉండాలట, దెబ్బలాటలు జరగాలట. ఇది మా సంస్కృతిని అమెరికాలో కేసేశారు మనోళ్ళు. అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉందా? ఖండాలు మారుతున్నా, సముద్రాలు మారుతున్నా, లేదా దేశాలు మారుతున్న మార్పు అయితే వస్తుందా మనుషుల్లో? ఆ కుల జాడ్యం చాలా మందిని పట్టి పీడించేసింది. నేను మాట చెబుతాను, జాగ్రత్త వినండి. యేసు ప్రభువుని నమ్ముకున్న వాడికి కులము లేదు, మతం లేదు. వారు దేవుని బిడ్డలు మాత్రమే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రెండు చచ్చిపోతేనే నువ్వు దేవుని వెంబడించే వ్యక్తిగా ఉంటావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సమ్ పీపుల్ దే హ్యావ్ ప్రైడ్ బికాస్ ఆఫ్ దేర్ రేస్. కొంతమంది, జాగ్రత్త వినండి, ఇది చాలా విడ్డూరం. ఏంటో తెలుసా? సమ్ పీపుల్ హ్యావ్ ప్రైడ్ ఆఫ్ దేర్ గ్రేస్ అన్నాడు. వారికి ఇవ్వబడిన కృపను బట్టి గర్విస్తారట కొంతమంది. నాలా ప్రసంగం చేసేవాళ్ళు కర్నూలులో ఎవరైనా ఉన్నారా? నాలా పాటలు పాడేవాళ్ళు రాయలసీమలో ఎవరైనా ఉన్నారా? నాలా వాక్యం చెప్పేవాళ్ళు, సంఘాలు కట్టేవాళ్ళు ఆంధ్ర, తెలంగాణ, భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? ఏంటండి అది? అది ప్రైడ్ కాదా? గర్వం కాదా? తమకివ్వబడిన కృపను బట్టి గర్వించేవాళ్ళు చాలామంది. దేవునికి ఏదైనా కృపనిచ్చాడా? దేవుని స్తుతించు, ఆ తలాంతులు దేవుని సేవ కోసం వాడు, దేవుని పరిచర్య కోసం ఉపయోగించు. కానీ గర్వపడ్డావా? జాగ్రత్త సుమా. చాలా మందిలో ఇది ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో. తమకున్న స్థాయిని బట్టి గర్వించేవాళ్ళు. మా సంఘం ఏమనుకున్నారు, మా సంఘం అలాంటిది, మా సంఘం అలాంటిదని సంఘాలను బట్టి గర్వించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాక్యాధారిత సంఘాల్లో ఉండొద్దని నేను అంటలేదు, కానీ కొన్నిసార్లు ఆ సంఘాన్నే విగ్రహంగా చేసుకుంటున్నావా? దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు తమకిచ్చిన కృపను బట్టి గర్వించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ రకమైన గర్వం నీలో ఉన్నా ఇంకా నువ్వు శుద్ధీకరణలోకి రాలేదు.
నయమాను శుద్ధీకరింపబడక మునుపు అతనిలో గర్వం ఉంది. దైవ సేవకుని ఇంటి ముందు నిలబడి లెట్ హిమ్ కమ్ టు మీ, నా దగ్గరికి అతను రావాలా. సేవకులంటే ఈ రోజుల్లో కొంతమందికి ఎంత అలుసు అంటే వాళ్ళు ఇంటింటికి బ్యాగ్లు వేసి తిరుగుతారు. ఏదన్నా ఉందంటే మా ఇంటి ముందు పడిపోవాలంతే వాళ్ళు వచ్చి అన్నట్టుగా కొంతమంది సేవకుల్ని అతి దారుణంగా ట్రీట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త సుమ. సేవకులంటే పరిచర్య చేయడానికి నియమించబడ్డారు కాదంటలేదు, సేవ చేయడానికి ఉన్నారు కాదంటలేదు. అలా అని చెప్పి నువ్వు ఎన్ని మాటలంటే అన్ని పడ్డానికి ఉన్నారు అనుకున్న వాళ్ళు దేవుని సేవకులు, సర్వలోక చక్రవర్తి అయిన దేవుని యొక్క పరిచారకులు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆనర్ ద మెన్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులు గౌరవించండి, మీ గౌరవాన్ని కాపాడుకోండి. అంతేకాని సేవకులు అంటే మీరు వేసే 100 రూపాయలకి 50 రూపాయలకి ఆశపడి మీ ఇంటి చుట్టూ తిరుగుతారు అనుకోకండి. లేఖనాలు సెలవిస్తున్నాయి, నయమాను ఇంటి ముందు నిలబడ్డాడు, ఇంటి లోపలికి రావట్లేదు. అతని గర్వం అతన్ని ఎలీషా గారి దగ్గరికి రానివ్వట్లేదు. డూ యు నో వన్ థింగ్? నీలో ఉన్న గర్వం ఎప్పుడు కూడా నీ దేవుని దగ్గరికి రానివ్వదు. చాలా మంది జీవితాలు అదే జరిగింది. గర్విష్ఠులో ఉన్న రెండో లక్షణం ఏంటో తెలుసా? తాము చేసిన తప్పిదాన్ని వారు ఎప్పుడు ఒప్పుకోరు, ఎవరి మీదకి నెట్టేద్దామని చూస్తారు. అది కూడా గర్వమే. తప్పు నాది, నేను చేయడం వల్లే ఈ పరిస్థితి మా కుటుంబంలోకి వచ్చింది, నా తప్పిదాన్ని బట్టే, నా పరిస్థితిని బట్టే, నా అనాలోచిత నిర్ణయాల బట్టే ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నాను అనే విషయాన్ని ససేమేర ఒప్పుకోరు వాళ్ళు. గర్వం ఒప్పుకొనేవదో, ప్రక్కోళ్ళకి నెట్టేయమంటది. ఈరోజు చాలామంది జీవితాలు అదే జరిగింది కదా. ఆదాము పండు తిన్నాడు, దేవుడు వచ్చి అడిగాడు, ఏటా పరిస్థితి అంటే, ప్రభు తప్పైపోయిందని అనలా. నువ్వు నాకు ఇచ్చిన ఇదిగో ఈ స్త్రీయే అంటే తప్పు ఎవరిదనమాట. ఆఖరికి నువ్వు గనక నాకు ఈ స్త్రీని ఇవ్వకపోయిండుంటే నేను ఈ పాపం చేసి ఉండేవాడిని కాదు కదా. అందులో బట్టి తప్పు నీదే. కొంతమంది పాపం చేస్తారు, చెడు నిర్ణయాలు తీసుకుంటారు, ఇష్టానుసారం బ్రతుకుతారు. ఏంటయ్యా అలా ఉన్నావంటే అది అడుదిప్పి ఎవరి మీదకి దోసేస్తారనమాట, దేవుని మీదకి. మా ఇంటి పక్కనే సినిమా హాల్ ఉండకపోయిండుంటే నేను సినిమా చూసేవాడినండి. మా ఇంటి ప్రక్కనే ఈ బ్రాందీ షాప్ లేకపోయిండుంటే నేను కనీసం వాసనన్నా చూసేవాడినా. బ్రాందీ షాపులు, సినిమా హాళ్ళు ఎక్కడ ఉండవు అంటే పరలోకంలో ఉండవు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భూమి మీద ఉంటానే ఉంటాయి అవి, పరలోకంలో ఉండవు. అవి భూమి మీద ఉంటాయి. ఉన్నాయని చెప్పి నువ్వు వెళ్ళి రోజు 3 సినిమాలు చూస్తావా? ఉన్నాయని చెప్పి త్రాగి రోడ్డు మీద పడిపోతావా? అదే నీ భక్త. శోధన జయించాలి కదా. ఒక మురికి గొయ్యి ఉంది అని నీకు తెలిసినప్పుడు రోజు వెళ్ళి దానిలో పడిపోతావా, లేకపోతే ప్రక్క నుండి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావా? ఇంగితం ఏంటంటే ఒక మురికి గొయ్యి ఉంది అని తెలిసినప్పుడు ప్రక్క నుండి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు, కానీ రోజు వెళ్ళిపోయి పడిపోయి ఎవరెక్కడ గొయ్యి తీశారంటావా? చాలామంది జీవితాల్లో గర్వం ద్వారానే తమ పాపాలు ఒప్పుకోలేకపోతున్నారు దేవుని సన్నిధిలో. అసలు మనిషికి దేవునికి వ్యాధ్యం ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడు అన్నాడు, కమ్ లెట్ us reason together. రండి మన వ్యాధ్యాన్ని పరిష్కరించుకుందాం రండి. ఏంటి వ్యాధ్యం అసలు? దేవునికి మనిషికి అసలు గొడవ ఏంటి అసలు? కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడట, నువ్వు పాపివి కదా, ఒప్పుకొని నేను క్షమిస్తానంటే మనిషి అంటున్నాడట, నేను ఎక్కడ పాపం చేశాను, నాలో ఏ పాపం ఉంది, నాలో ఏ పాపం లేదు, నాలో ఏ దోషం లేదు. అక్కడే గొడవ వస్తాం దేవునికి మనిషికి. బైబిల్ సెలవిస్తూ ఉంది, acknowledge your sin, acknowledge your sinful life, confess your sin at the feet of God and be humble. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే, దీనుడిగా మార్చబడగలిగితే దీనులకు దేవుడు తన కృపనిస్తాడని బైబిల్లో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా. వెస్లీ గారు దీనత్వానికి బైబిల్లో ఏదైనా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పగలరా అంటే, ఎవరెవరి దాకా ఎందుకు, యేసు ప్రభువే మనకి దీనత్వం నేర్పించలేదా? ఆయన సర్వము సృష్టించిన సృష్టికర్త అయినప్పటికీ పరలోకంలో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యము అయినా దాన్ని తిరస్కరించి నీ కోసం నా కోసం రిక్తునిగా యేసు ప్రభు చేయబడ్డాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, జీసస్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన తను తాను ఖాళీ చేసుకున్నాడట. ఆయన జాగ్రత్త వినండి, ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి రిక్తునిగా చేయలేరు. ఆయన స్వయంభవుడు, గొప్పవాడు, సర్వాధికారి, సర్వశక్తి గలవాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడని బైబిల్లో రాయబడింది. అంటే మనందరినీ నిలబెట్టడానికి, మనందరికీ మాదిరి ఉంచడానికి యేసు ప్రభు దీనుడిగా పశువుల తొట్టెలో జన్మించి శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. వాట్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యూమిలిటీ. దీనత్వానికి అంతకన్నా మంచి ఉదాహరణ బైబిల్ ఏదైనా ఉందా? అబ్రహాం ఇంటిలో 318 మంది పనివాళ్ళు ఉన్నప్పటికీ కూడా, సకల సంపదలు తనకు ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధిలోకి రాగానే అబ్రహాం ఎవరు తెలుసా? ప్రభు దుమ్మును ధూళిలంటి వాడిని ప్రభు అన్నాడు. 2 పనోళ్ళు ఉంటే మనల్ని పట్టుకోగలుగుతున్నాడు ఇంట్లో. కాలు తీసి కాలు పక్కన పెట్టాలంటే పనోడు రావాలి, దురదొత్తే గోకడానికి కూడా రావాలి వాళ్ళు.
అలా ఉంది పరిస్థితి రోజుల్లో. ఇద్దరుంటే పని వాళ్ళు పట్టుకోలేకపోతున్నాం. 318 పని వాళ్ళ ఇంట్లో. ఇమాజిన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం, బట్ హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ప్రభువా దుమ్మును ధూళిని అన్నాడు. అవకాశం వచ్చిన ప్రతిసారి అబ్రహాము దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడని బైబిల్లో రాయబడింది. ప్రోస్ట్రేట్ అనే మాట బైబిల్లో మనం చూస్తే వర్షిప్ అనే మాటకు ఆ పదాన్ని కూడా వాడారు. సాగిలపడ్డం, దేవుని ఆరాధించడం. ఉందా మన జీవితంలో అలాంటి అనుభవం? ఐ కెన్ ఎలాబరేట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద బైబిల్. ఒకసారి ఒక ఆయన దేవుని మందిరంలో ప్రార్థన చేద్దామని వెళ్ళాడు. ఆయనతో పాటు మరొక ఆయన కూడా వచ్చాడు. అద్దరి పేర్లు బైబిల్లో లేవు, కానీ వాళ్ళిద్దరూ ఎలాంటి వారు అనేది బైబిల్ సెలవిచ్చింది. అందులో ఒక ఆయన పరిసయ్యుడు, హీ వాజ్ ఎ ఫారసీ, అంటే మత నాయకుడు అనుకోండి, లేదా చాలా ఉన్నతమైన మత సంబంధన వ్యక్తి అనుకోండి. మరొక ఆయన ఒక పబ్లికన్, అతను ఒక సుంకరి. ఇద్దరు వచ్చారు దేవుని మందిరానికి, దేవాలయం దగ్గరికి వచ్చారు. అందులో ఒక ఆయన ప్రార్థన ప్రారంభించాడు. అది కూడా పైకి అనట్లేదట, లోపల అనుకుంటున్నాడు తనలో తన. దేవునికి అన్నీ తెలుసు కదా, బయట పెట్టాడు ఆ విషయాన్ని. ఏమన్నాడు అంటే, ప్రభువా నేను ఎలాంటోడిని అంటే, నువ్వు నా ప్రార్థన ఎందుకు వినాలి అంటే, నాకెందుకు నువ్వు మేలు చెయ్యాలి అంటే, నాకెందుకు అద్భుతం చేయాలంటే, నేను చోరుణ్ణి కాదు, జారుణ్ణి కాదు, అన్యాయస్తుడిని అసలే కాదు, అబ్బా పనికి మాలిన పనులు చేసేవాడిని అసలే కాదు, ఈ సుంకర్ లాంటి అసలే కాదు. నేను అందును బట్టి నీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. నాకు ఇవ్వబడిన ప్రతి దానిలో దశంభాగం ఇస్తున్నాను. ఫర్ దట్ రీజన్ యూఆర్ అబ్లైజ్డ్ టు డూ ఎ మిరకల్ ఇన్ మై లైఫ్. ఇన్ని మంచి పనులు చేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు అద్భుతం చేయాల్సిందే అన్నట్టుగా తనలో తను ప్రార్థన చేస్తున్నాను. ఇందులో గర్వం ఉందా, తగ్గింపు ఉందా? ఖచ్చితంగా గర్వమే ఉంది. కంపారిజన్ ఉంది కదా, నేను ఇలాంటోండి కాదు, అలాంటోండి కాదు. కొంతమంది స్త్రీలు కూడా అదే కదా, ప్రార్థన ఇంట్లో భర్తను దగ్గర పెట్టుకుని, ప్రభువా నేను నా భర్త లాంటి దాన్ని కాదు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ఏముందమ్మా తేడా నీకు నీ భర్తకి? ఆయనేమో బయటికి వెళ్ళి చెడిపోతున్నాడు, నువ్వేమో ఇంట్లో చెడిపోతున్నావు. నువ్వు అంతకన్నా తేడా ఏముంది? ఎవరినో చూసి వాళ్ళకన్నా నేను చాలా బాగున్నాను, చాలా బెటర్. ఈ రోజులో చాలామంది క్రైస్తవుల్లో ఉన్న ఒక రోగం ఏంటంటే ఇదే, ఎవరినో చూసి వారికన్నా నేను బాగున్నాను. వీఆర్ నాట్ సెట్టింగ్ ఎ స్టాండర్డ్ దట్ ప్లీజెస్ గాడ్. దేవుణ్ణి సంతోషపరిచే ఆ స్టాండర్డ్ మనం సెట్ చేసుకోవట్లేదు. ప్రక్కింటోళ్ళతో పోల్చుకున్నాం ప్రతిసారి. మా పక్కింటోడండి ప్రార్థన స్టార్ట్ అయితే ముగింపు ప్రార్థనకు వస్తాడండి, నేనండి ప్రసంగం ముందు వస్తానండి. ఏముంది దానిలో? పెద్ద కంపారిజన్ ఏముంది? నువ్వు టైంకి రావట్లేదు కదా నువ్వు. మా ప్రక్కింటాయనండి తాగేసి అందరినీ తిడతాడండి, నేనైతే తాగేసి నా భార్యనే తిడతానండి. అందులో పెద్ద ఏముందా విచిత్రం? బయట తిడితే నాలుగు తంతారని భయం వేసి భార్య మీద అరుస్తున్నావు నువ్వు, అంతకు మించి ఏముంది? అదేమన్నా భక్తే? అది మా పక్కింటి అవి రోజు 3 సీరియల్ చూస్తుంది, నేను ఒకటే చూస్తానండి. చాలా ఒకటి నువ్వు నరకానికి వెళ్ళిపోవడానికి. మా పక్కింటి ఆయన పాస్టర్ గారిని 4 బూతులు తిడతాడు, నేను 2 తిట్టేసి సైడ్ అయిపోతానండి నేను. కంపారిజన్ అండి ఈ రోజుల్లో. నీ స్టాండర్డ్ ఎవరు? నువ్వు ఎవరిని చూసి నీ స్థితిగతులను ఉన్నతమైన స్థితికి తీసుకురావాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి, క్రీస్తును పోలి నడుచుకోండి. క్రైస్ట్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రభువుని కనపరిచే వారంగా ఉండాలి. నయమాను జీవితంలో గర్వం ఉంది, అందును బట్టి రాలా. ఇప్పుడు శుద్ధీకరణ అయిన తర్వాత ఏమైందో తెలుసా? మీరు ఆ భాగాన్ని చదివితే, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం చదివితే 15వ వచనం దగ్గరికి రండి ఈసారి. అంటే అతని జీవితంలో మార్పు వచ్చిన తర్వాత బిహేవియర్లో ఎలాంటి మార్పు వచ్చిందో ఆలోచన చేస్తున్నాం. 15వ వచనం చదివితే, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంతకుముందు ఎక్కడ నిలబడ్డాడు? బయట ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దైవజనుని దగ్గరికి వచ్చాడు. ఎందుకోసం తెలుసా? శుద్ధీకరణ చెందాడు కదా, గర్వం పోయింది కదా, దగ్గరికి రావడం మొదలు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈరోజు ఎవరు దేవునికి దగ్గరగా బ్రతుకుతారో తెలుసా? ఎవరికి దేవునికి సమీపంగా ఉంటారో తెలుసా? ఎవరైతే గర్వ జీవితాన్ని వదిలిపెట్టి దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకుంటారో, దీనులుగా బ్రతుకుతారో, వారు దేవునికి దగ్గరగా బ్రతుకుతారని బైబిల్ సెలవిచ్చింది. హీ స్టూడ్ బిఫోర్ మ్యాన్ ఆఫ్ గాడ్ టుడే. ఏ రోజైతే స్వస్థత పొందాడో, శుద్ధుడయ్యాడో, ఇప్పుడు సేవకుని దగ్గర నిలబడ్డాడు. అది మార్పు వచ్చింది అతనిలో. దీనుడయ్యాడు, దీనత్వం వచ్చింది. దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు దేవుని యొక్క దీవెన పొందాలి అంటే, ఆశీర్వాదం పొందాలంటే, దేవుని మహిమను అలంకరించబడాలి అంటే, దేవుని కృపలో వర్ధిల్లాలంటే, నీలో ఏ గర్వం ఉన్నా ఈ రాత్రి యేసయ్య రక్తంలో ఆ గర్వ జీవితాన్ని కడిగే ప్రభు నీకు విడుదలిస్తాడు. దీనుడు అయిపో, దీనత్వాన్ని ధరించు, దేవుని చిత్తాన్ని జరిగించు. ప్రభు నీకు సమీపంగా ఉంటాడు. దేవుడు సమీపంగా ఉంటే ఏ ఉన్నా లేకపోయినా మనతో ఉన్నట్టే. హల్లెలూయా.
పరిస్థితులు ఏమైనా సరే దేవుడు మనతో ఉంటే, మనలో ఉంటే మన జీవితంలో అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్య కార్యాలు. నయమాను జీవితంలో మార్పు వచ్చిందనడానికి ఒక సూచన ఏంటో తెలుసా? అతడు గర్వాన్ని విడిచిపెట్టాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే మాకేమొస్తుందండి? కారు వస్తుందా? బిల్డింగ్ వస్తుందా? ఉద్యోగం వస్తుందా? విదేశీ ప్రయాణం చేస్తామా? అన్నీ వస్తాయి, కాదంటలా. కానీ అంతకన్నా గొప్ప విషయం ఏంటో తెలుసా? నీ గర్వ జీవితంలో విడుదల వస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ గర్వం నుండి ఏమొస్తుంది? నీకు విడుదల వస్తుంది. సరైన వ్యక్తిగా నువ్వు మార్పు చెందుతో, దీనత్వంతో అలంకరించబడడం ద్వారా దేవుడు దీనులను పెంట కుప్పల మీద లేపి ఆయన మహిమ సింహాసనం మీద కూర్చోబెడుతున్న బైబిల్ సెలవిస్తున్నట్టుగా. God will exalt you, God will honor you, and God will lift you up when you humble yourself in the presence of God. And not only that, God uses humble people for the expansion of his kingdom. ఆయన రాజ్య విస్తరణ కోసం దేవుడు దీనులను వాడుకుంటాడు. హల్లెలూయా. ఈ రాతలాంటి అనుభవంలోకి రావాలా? భారతదేశానికి వెళ్ళి ఎవరు సువార్త ప్రకటిస్తారు? చేతులెత్తండి అంటే చాలామంది చేతులెత్తలేదు, చాలామంది నిలబడలేదు. ఒక యవనస్తుడు పైకి లేచి నిలబడ్డాడు, చివరిలో కూర్చున్నాడు. బక్క పేలగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు. ఆ బిషప్ గారు ఏమన్నారని తెలుసా? అరే బాబు, నువ్వు వెళ్తావా భారతదేశం? ఒకవేళ నువ్వే కనుక వెళ్తానంటే నువ్వు లేకుండా కూడా దేవుడు భారతదేశాన్ని మార్చగలడు, కూర్చో అన్నాడట. కానీ ఆ వ్యక్తి కూర్చోలా. ఐ వాంట్ టు గో సార్, నేను వెళ్తానండి, భారతదేశ చరిత్రను మారుస్తానండి నిర్ణయం తీసుకున్నాడు. భారతదేశం వచ్చాడు వాడికి. ఆయన జీవిత కాలంలో అనేకమైన సంస్కరణలు చేశాడు, అద్భుతాలు చేశాడు, బైబిల్ అనేక భాషలకు తర్జుమా చేశాడు. భారతదేశ చరిత్రను మలుపు తిప్పేసిన విలియం కేరీ, ఒక బలహీనుడు, అనేక మంది చేత చేతరించబడ్డాడు. నువ్వు లేకపోయినా దేవుడు భారతదేశాన్ని మార్చగలడు, కూర్చో అని ఒక బిషప్ గారు అతన్ని నిరుత్సాహపరిస్తే అదే వ్యక్తి దేవుని కోసం నిలబడ్డాడు, భారతదేశ చరిత్రను మార్చేశాడు. నేను మాట చెప్పమంటారండి, విలియం కేరీ పరాయి దేశస్థుడు అయ్యాడు కాబట్టి పెద్దగా అతను గుర్తింపు లేదు. కానీ అదే మన దేశస్థుడు అయ్యి ఉంటే కరెన్సీ నోట్ల మీద అతను ఫోటో వేసుకునేవాళ్ళం ఈరోజు. కారణం ఏంటో తెలుసా? అతను చేసిన సంస్కరణలు మామూలుగా కాదు, అనేక మందికి మేలు చేశారు. పూర్వ దినాల్లో చదువు లేని వాళ్ళని మోసగించడం చాలా ఈజీగా ఉండేది. వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కొన్ని అయితే వారి పేరున ఉన్న పొలాలన్నీ రాయించేసుకుని చదువు లేదు కాబట్టి మోసం చేసేవాళ్ళు, వేలి ముద్రలతో మోసం చేసేవారు. విలియం కేరీ వచ్చి అనేక మంది చదువులు చెప్పి బ్యాంకింగ్ సిస్టమ్ భారతదేశంలో స్టార్ట్ చేశాడు, అనేక మంది జీవితాలు నిలబెట్టాడు. సమాచార్ దర్పణ్ అనే ఫస్ట్ వెర్నాక్యులర్ న్యూస్ పేపర్ని విలియం కేరీ గారు స్టార్ట్ చేశారు. మీ తాత చచ్చిపోయిన ఇంకా మీ మామ బ్రతికుంది అంటే అది విలియం కేరీ గారు చేసిన సంస్కరణే. లేకపోతే తాతతో పాటు మామగారిని కూడా పంపించేశారు పూర్వదినాల్లో. ఆమె బతికుంది అంటే ఆ విలియం కేరీ గారు చేసిన సంస్కరణ. రాజా రామ్మోహన్ రాయ్ గారు అకౌంట్లో వేసేస్తాం దాన్ని తీసుకెళ్ళి, కానీ ఆయన్ని ప్రేరేపించిన వాడు విలియం కేరీ గారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? వన్ సింగిల్ మ్యాన్, హీ హ్యాడ్ చేంజ్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. యు నో వై? హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ సబ్మిట్ హిస్ లైఫ్ టు గాడ్. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే, దేవుని చేతిలో ప్రభావవంతంగా వాడబడాలంటే, ఇంతకుముందు దైవజనుని ఇంటి ముందు నిలబడ్డాడు నయమాను, కానీ ఇప్పుడు ఇంట్లోనికి వచ్చి దైవజనుని ఎదుట నిలబడ్డాడు. హంబ్లింగ్ హిమ్సెల్ఫ్, తను తగ్గించుకున్నాడు, దేవుని చేతిలో వాడబడ్డాడు. అది శుద్ధీకరించబడ్డామనడానికి మొదటి సూచన. రెండో అంశం దగ్గరికి వస్తాను చూడండి, ఎక్కువ వివరించను. కానీ రెండో అంశం ఏంటంటే, సేవకుడు మాట చెప్పాడు, నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునుగు అంటే అతనికి ఏమొచ్చేసిందంట? కోపం వచ్చిందని బైబిల్లో రాయబడింది. ఆ మాట కూడా చూద్దాం చూడండి, 11వ వచనం. అందుకు నయమాను కోపము తెచ్చుకొని, ఎక్కడి నుండి తెచ్చుకున్నాడు కోపం? సిరియా నుండి తెచ్చుకున్నాడా? కొంతమంది కూడా ఇలాగ అంటారు, నాకు కోపం వచ్చేస్తుంది, కోపం తెచ్చుకుంటున్నాను అంటారు కదా. ఎక్కడి నుండి వస్తుంది కోపం? నీ హృదయంలో ఉంది కోపం, అందరు బట్టే బయటకు వస్తుంది. అది ఒక గ్లాసులో ఒక లిక్విడ్ పోసిన తర్వాత ఆ గ్లాసుని ఇలా షేక్ చేసామనుకోండి, ఏది బయటకు వస్తుంది? ఆ లోపల ఉన్న లిక్విడే బయటకు వస్తుంది కదా. కోపంతో హృదయం నిండి ఉంటే ప్రతి చిన్నదానికి నీకు ఏమొస్తూ ఉంటుంది? కోపం వస్తుంది. దైవ సేవకుడు ఏమన్నా చేయకుండా పని ఏమన్నా చేశాడా? నలుగురిని చంపన్నాడా వెళ్ళి? బాబు నీ కుష్ఠవ్యాధి పోవాలంటే 4 ఇళ్ళు దోచుకో అన్నాడు ఆయన. దోపిడీ చేయి, 4 దేశాలను దోపిడీ చేయి అన్నాడా? ఏమన్నాడు? యోర్దాను నదికి వెళ్ళి మునుగు అన్నాడంతే. ఆ మాటను అంగీకరించలేని కోపం నయమాన్లో ఉంది. శుద్ధీకరించబడిన జీవితాల్లో, శుద్ధీకరించబడని జీవితాల్లో కోపము సుఖ నివాసం చేస్తుంది. రాత్రి ఉందా నీలో కోపము? ప్రతి చిన్నదానికి కోపగిస్తున్నావా? తల్లిలో మాట ఉంది, అమ్మా పరీక్షల్లో సరిగ్గా పాస్ అవ్వట్లేదు, నువ్వు మార్కులు తక్కువ వస్తున్నాయంటే అలా అడుగుతావో నన్ను, ఎక్కడ కర్నూలులో ఏమన్నా నది ఉందా? దూకేస్తాను, లేదంటే చచ్చిపోతాను నేను.
యవన కాలంలోకి వచ్చావు, రాత్రి 11 అయిందిరా, ఎక్కడ తిరిగి వచ్చావురా, నువ్వు గట్టిగా అడిగావంటే నేను దూకేస్తాను, దేనిలో, నదిలో దూకే చచ్చిపోతానంటాడు. కోపం అండి. ఇలా ఎంతమంది కోపం మనిషి జీవితాలని పతనం చేసేస్తూ ఉంది. ఒక కోపం, ఒక మనిషి యొక్క కోపం ఆత్మహత్యకైనా నరహత్యకైనా నడిపిస్తున్నాడు దేవుని సేవకుడు. దట్స్ ద రిజల్ట్. కోపాన్ని ఎంటర్టైన్ చేస్తున్నావు ప్రతిదానికి. యజమానులు ఉంటారు కొంతమంది, ఏమంటారు తెలుసా, పెద్ద గొప్పగా, నాకు ముక్కు మీద ఉంటుందండి కోపం. అదేమన్నా గొప్ప విషయం? నువ్వేమన్నా అవార్డు సాధించావా చెప్పుకోవడానికి? నువ్వేమన్నా నోబెల్ ప్రైజ్ సాధించావా చెప్పుకుంటున్నావు అలాగా? నాకు ముక్కు మీద ఉంటుంది కోపం. జాగ్రత్త, ఒకరో బద్దలు కొడతాడు దేవుడు దాన్ని. నీకు అర్థం కావట్లా. కోపం ముక్కు మీద ఉండదండి. భార్యను తిడతావా నువ్వు, పిల్లల్ని తిడతావా మాట్లాడితే? నీకు అన్నీ వండి పెట్టి అన్నీ చేసి పెట్టి చక్కగా అన్నీ చూస్తూ ఉంటే మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నావు ఇంట్లో అందరి మీద. కోపం అది. కొంతమంది భార్యలకు కోపం వస్తుంది, కిచెన్లోంచి మొత్తం అన్నీ ఏం చేస్తూ ఉంటారు, గిరాటేస్తుంటారు, గ్లాసులు పళ్ళళ్ళు ఇవన్నీ కూడా. ఒకసారి ఎవరో పక్కింటని అడిగారట, ఏమండి ప్రతిరోజు మీ ఇంట్లోంచి గట్టి గట్టిగా నవ్వులు వినబడతాయి, ఏంటండి కారణం అని అడిగాడట. మీరు చాలా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా, ఎప్పుడు చూసినా మీ ఇంట్లో నవ్వులే నవ్వులు, నవ్వులే నవ్వులు, కారణం ఏంటంటే, అప్పుడు ఆయన అన్నాడట, జాగ్రత్త విను బాబు, నాకు నా భార్యకు రోజు గొడవ అవుతుంది. ఆమె కిచెన్లోంచి గిన్నెలు ప్లేట్లు ఇవన్నీ విసురుతూ ఉంటుంది. ఆయన తగిలి అనుకో ఆమె నవ్వుతుంది, తగలదు అనుకో నేను నవ్వుతాను అన్నాడట ఆయన. అదా కారణం, మీ ఇంట్లో నవ్వులకి కారణం. ఎంతమంది లేరండి ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో? టీవీలు బద్దలు కొట్టేసేవాళ్ళు, ఫోన్లు బద్దలు కొట్టేసేవాళ్ళు, రకరకాల కార్యక్రమాలు చేసేవాళ్ళు. మా రాజమండ్రిలో ఒక ఆయన ఉన్నాడు, కోపం రాగానే మంచం తగలబెట్టేస్తాడు ఆయన. డబుల్ కాట్ మంచం ఏమన్నా తక్కువ కాస్ట్ అండి అది ఈ రోజుల్లో? 30,000 40,000, కానీ మంచం రావట్లేదే. కోపం రాగానే మంచం తగలబెట్టేస్తాడు. మరుసటి రోజు రాజమండ్రి మార్కెట్లోకి వెళ్ళి 4 చేపలు కొనుక్కొచ్చేస్తాడు. మొత్తం ఫ్యామిలీ అంతా చేపలే. ఎవరు కాల్చమన్నారు నిన్న మంచం? ఎవరు చేపల మీద పడుకోమన్నారు? కాసేపు నిగ్రహించుకోలేవు కోపాన్ని? బైబిల్ ఎంతోమంది కోపం ద్వారా దేవునికి దూరం అయిపోయిన వారు. కయ్యను నీ తమ్ముడెక్కడా? దేవుడు అడిగాడు ప్రశ్న. ఎందుకు కయ్యను తన తమ్ముడిని చంపాల్సి వచ్చింది? తన బలిని దేవుడు అంగీకరించలేదు, తన తమ్ముడిని దేవుడు అంగీకరించాడు. కోపం వచ్చేసింది. ప్రభు సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నాలో ఉన్న లోపం ఏంటి ప్రభువా, ఎందుకు నా బలి నువ్వు అంగీకరించలేదు, నేను తీసుకొచ్చిన వాటిని నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, నాకు చెప్పండి ప్రభువా, నేను సరి చేసుకుంటానన్నాల్సిన వాడు కయ్యను దుష్టుడై తన తమ్ముడిని సంహరించాడు. దేవుడు అడిగాడు, వేర్ ఈజ్ యువర్ బ్రదర్? నీ తమ్ముడు ఎక్కడా? అకౌంట్ అడిగాడు దేవుణ్ణి. దేవుడు అడిగాడు కయ్యను, నీ తమ్ముడు ఎక్కడ? కోపంతో తమ్ముడిని చంపేశాడు. ఈరోజు ఎంతోమంది తమ జీవితాలు ఇలాంటి భయంకర పరిస్థితి, అంటే భయంకరంగా నరహత్య చేయకర్లా, మానసికంగా ఛిద్రం చేసేస్తారు కొంతమంది తమ జీవితాలను. ఉందా కోపం నీలో? ప్రశాంతత కావాలా ఈ రాత్రి? ఆ కోపం నుండి విడుదల పొందాలని కోరుతున్నావా? కోపం నుండి జయం పొందడానికి ఎంతోమంది ఎన్నో రకాల ప్రాంతాలు పరిగెడతా ఉంటారు, కానీ అవేం వర్కౌట్ అవ్వవు. జాగ్రత్తగా గమనించు. దేవుని దగ్గర బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమి ఇస్తాను? విశ్రాంతిని ఇస్తాను. I give you peace and I give you rest. I give you whatever you need when you come to me. నా దగ్గరికి రండి, నేను మీకు ప్రశాంతతనిస్తాను, శాంతినిస్తాను, సమాధానాన్నిస్తాను, నెమ్మదినిస్తాననే మాట దేవుడు సెలవిచ్చాడు. కోపంతో చేయరాని పనులన్నీ చేసావు ఎంతవరకు? కుటుంబాన్ని నష్టపరిచావా? తల్లిదండ్రులు బాధ పెట్టావా? కోపంతో ఇల్లు దాటి వెళ్ళిపోయి తల్లిదండ్రులు కాదని అంతవరకు నేను కన్ని పెంచి అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులు ఏదో ఒక విషయంలో కాదని ఇల్లు దాటి వెళ్ళిపోయావా? కమ్ బ్యాక్ టు యువర్ హోమ్ టునైట్. రాయి రాత్రి తిరిగి నీ ఇంటికి. కోపాన్ని విడిచిపెట్టో, తల్లిదండ్రులను చక్కగా చూసుకో, ప్రేమతో గుండెలకు హత్తుకో, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం కొన్ని వేల మంది ప్రభువుని ఆరాధించడానికి వస్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా గంట సమయం ఖచ్చితంగా దేవుని వాక్యం అందిస్తాం క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో. వాక్యాన్ని అనేక మంది జీవితాల్లో మార్పులు వస్తూ ఉన్నాయి. ఒకసారి ఒక ఆయన ఆదివారం దేవుని మందిరానికి వచ్చాడు. ఆ రోజు ఎందుకో మానవ బంధాల గురించి మాట్లాడుతున్నాను, ఇవే కోపం గురించి, అసూయ గురించి, గర్వం గురించి మాట్లాడుతూ, ఒకవేళ ఎవరితోనైనా సంబంధాలు తెగిపోయాయా, సత్సంబంధాలు లేవా, నీ కోపం ద్వారా చాలామందిని దూరపరుచుకున్నావా, దిస్ ఈజ్ అ వండర్ఫుల్ డే. రికన్సైల్ విత్ దెమ్, వారితో తిరిగి ఐక్యపరచబడు, సమాధానపరచని దేవుని వాక్యం ద్వారా వింటే. మా చర్చిలో ఒక ఆయన వాళ్ళ అత్తమామలతో మాట్లాడి 10 సంవత్సరాలు అయిందట. కారణం ఏంటో మనకు తెలియదు. అత్తమామలకి అల్లుడికి ఏం గొడవ వచ్చిందో తెలియదు, పంపకాల దగ్గర, డబ్బుల దగ్గర, లేకపోతే మరి ఏ గొడవ వచ్చిందో తెలియదు, కానీ మాట్లాడుకోవడం మానేసి 10 సంవత్సరాలు అయింది. ప్రసంగం విన్నాడు. వెంటనే భార్యను తీసుకుని ఒక స్వీట్ షాప్కి వెళ్ళాడు. 2 కేజీలు స్వీట్ కొన్నాడు. భార్యని ఎక్కించుకుని తిన్నగా అత్తగారింటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు అనుకున్నారు, మళ్ళీ మా అల్లుడు వస్తున్నాడు వల్ల ఏం గొడవ చేయడానికో,
ఏమి కేకలేస్తాడంటే తిన్నగెళ్ళి మామగారిని కౌగిలించుకున్నాడు. మార్పును వాళ్ళు అంత త్వరగా జీర్ణించుకోలేకపోయారు. ఏమైందండి అల్లుడు గారు మీకు? ఈరోజు జాన్ వెస్లీ గారు చర్చికి వెళ్ళిన వాక్యం చెప్పారు. ప్రభు నాతో మాట్లాడాడు, ఇకపై మీరు నా శత్రువులు కాదు, మీరు నా తల్లిదండ్రులతో సమానం అన్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఈజ్ ఇట్ నాట్ ఎ చేంజ్? ఇది మార్పు కాదా? ఒకవేళ ఇంతవరకు ఎవరి మీద పగ, కక్ష, ప్రతీకార చిత్తం రగిలిపోతున్నావా? నేను బతికేదే వాళ్ళ యొక్క అంతు చూడడానికి అంటున్నావా? సమాధానపడి రాత్రే విడిచిపెట్టి కోపాన్ని. నువ్వు దేవుని బిడ్డవైతే, యేసు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడినవైతే నీ కోపంతో నువ్వేమీ సాధించలేవని తెలుసుకో. నీకున్న ప్రతీకారాచ్యతో నువ్వేమీ సాధించలేవని తెలుసుకో. ప్రేమ చూపించడం ద్వారా సమాజ నిర్మాణాన్ని చేయొచ్చు. హల్లెలూయా. యేసు ప్రభువే చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని. అలాంటి అనుభవంలోకి వద్దామా? ఇతరుల కోపం ఉందట, కోపం తెచ్చుకుని పదండి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ రథాన్ని వెనకకి తిప్పేసి వెళ్ళిపోవడం ప్రారంభించాడు. దేవుని మాటకు విధేయత చూపించలేని కోపం. కొంతమంది ఇలా అంటున్నాను ఏమనుకోకండి, ఇలాంటి సభలకు వస్తారు, ఏదన్నా ఒక మాట వాళ్ళని తాకిందనుకోండి, హత్తుకుందనుకోండి, వెంటనే లోబడాల్సింది పోయి నా గురించి ఎవరో జాన్ వెస్లీ గారికి పేపర్ రాసి ఇచ్చేశారు, అందును బట్టి ఈరోజు ఈయన ఏం చేస్తాడు దాని గురించి అనిపించింది. ఎప్పుడైనా మీకు అలాగా అనిపిస్తుంది చాలామందికి? ఎందుకంటే నా గురించి ఎందుకు చెప్తున్నాడు ఆయన? రాజమండ్రి నుండి వస్తే నా గురించి ఎందుకు తెలుస్తుంది? ఎవరో ఆయనకి కొంచెం మన సహోదరుడు ఒక ఆయన ఉన్నాడండి ఏరియాలో, ఆయన గురించి మాట్లాడని చెప్పుంటారు, అందును బట్టి చెబుతున్నారని కొంతమంది అనుకుంటారు కదా. ఎవరో చెప్పాల్సిన అవసరంలా. నువ్వు కుర్చీ మీద కూర్చున్నా, కింద కూర్చున్నా, ఆటోలో కూర్చున్నా, బండి మీద కూర్చున్నా, నిలబడి వింటున్నా, లేదా దూరంగా ఎక్కడ వింటున్నా, వెన్ గాడ్ స్పీక్స్ టు యూ ఒబే టు హిస్ వాయిస్. ఆయన మాటకు లోబడు. నీ గురించి చెప్పాలని ఎవరు కాగితం రాసేవారు? ఎక్కడ? పరిశుద్ధాత్మ దేవునికి నీ స్థితిగతులన్నీ తెలుసు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో ఏమంటే, ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, డాక్టర్ గారు మన అందరినీ పరీక్ష చేసి, అమ్మ నీ దేహంలో ఈ రోగం ఉందంటే ఎవరో కోపడతారండి డాక్టర్ గారి మీద. ఫర్ ఎగ్జాంపుల్, నీకు అల్సర్ ఉందమ్మా అన్నాడు అనుకోండి, నాకు అల్సర్ ఉందంటావా, ఒరే ఈ హాస్పిటల్ తగలబెట్టండి అంటారు ఎవరైనా. ఏం చేస్తారు? సార్ ఈ అల్సర్ తగ్గించుకోవడానికి మెడిసిన్ ఇవ్వండి, లేదా ఏదన్నా మెడిసిన్ ఇండియాలో దొరకకపోతే ఎక్కడి నుంచి తెప్పించని అంటావు, కానీ నాకు అల్సర్ ఉందంటావరా నువ్వు డాక్టర్గా నువ్వు అని చెప్పి హాస్పిటల్ తగలబెడతారు ఎవరైనా? వెన్ గాడ్ స్పీక్స్ టు యూ ఒబే టు హిస్ వాయిస్ అండ్ దట్ ఈస్ ఎ బెనిఫిట్ టు యూ. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటలకు లోపడగలిగితే ఆశీర్వాదం చూస్తావు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోపము, మానము, ఆగ్రహం విడిచిపెట్టని బైబిల్ చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఇంకా నీలో కోపం ఉంది అంటే నీలో ఇంకా మార్పు రాలా, నువ్వు శుద్ధీకరించబడలా. నయమాన్లో మార్పు వచ్చింది. కోపంగా ఉన్నవాడు ఆ తర్వాత దేవుని సేవకుని దగ్గర వచ్చి ఏం చేశారని తెలుసా? ఆ మాట కూడా గమనిస్తాను, ఆ మార్పు కూడా మీకు చెబుతున్నాను కదా. ఈ మాటను చూడండి. 15వ వచనం చదువుతున్నాం. 15వ వచనం, అతడు తన పరివారంతో దైవజనం తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము. చెప్పండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంతకుముందు ఆ మాటలు ఉన్నాయా? కోపంతో రగిలిపోయిన వాడు ఇప్పుడు చిత్తగించుము అన్నాడు. 16వ వచనం చదివితే నయమాను దైవ సేవకుణ్ణి ఎంతో బ్రతిమాలాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హీ వాస్ ప్లీడింగ్, బెగ్గింగ్, బిసీచింగ్. బతిమాలుతున్నాడు. అంతకుముందేమో కోపంతో రగిలిపోయాడు, ఇప్పుడేమో బ్రతిమాలుతున్నాడు. అయ్యా అయ్యా ప్లీజ్, అయ్యా 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 దయచేసి నా కానుకను తీసుకోండి అయ్యా అని బ్రతిమాలటం నేర్చుకున్నాడు. దట్స్ ద చేంజ్. కోపంతో విర్రవీగిపోయిన వాడు ఇప్పుడు బ్రతిమాలడం ప్రారంభించాడు. వాట్ ఏ గ్రేట్ హార్ట్ ఇట్ ఈస్. యేసుక్రీస్తు ప్రభువు రావడం ద్వారా జరిగే అద్భుతం ఏంటో తెలుసా? కోపాన్ని విడిచిపెడుతున్నాం. సంస్కారం అంటే ఏంటో తెలుసు, మర్యాద అంటే ఏంటో తెలుసుకున్నాం. బ్రతిమాలడం నేర్చుకున్నాడు. చాలా చక్కని మాట ఇది.